శ్రీను వైట్లకు రియల్టర్లు చొక్కరా వేశారు. వ్యవసాయ భూమి పేరుతో వేరే వాళ్లకు చెందిన భూమిని శ్రీను వైట్లకు అమ్మేశారు వికారాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తులు. ఈ భూమి కోసం ₹1 కోటి దాకా చెల్లించారు శ్రీను వైట్ల. అయితే భూమి వేరే వ్యక్తులకు చెందిందిగా ఇటీవల కోర్టు తీర్పిచ్చింది. దీంతో సదరు వ్యక్తులు తనను మోసం చేసినట్లు గుర్తించారు శ్రీను వైట్ల. ప్రస్తుతం ఈ భూమి విలువ సుమారు 7 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మోసపోయినట్టు తెలుసుకున్న డైరెక్టర్ సిసిఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, రియల్టర్ మోసాలకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి, అసలు అప్డేట్స్ ఏంటి? సాగర్. డైరెక్టర్ శ్రీను వైట్లనే బ్రోకర్లు ల్యాండ్ పేరుతో వ్యవసాయ భూమి పేరుతో మోసం చేసిన ఘటన చోటు చేస్తుంది. 2019లో డైరెక్టర్ శ్రీను వైట్ల వికారాబాద్ సంబంధించినటువంటి కొంతమంది మధ్యవర్తుల నుంచి ల్యాండ్ కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. మొత్తం 11 ఎకరాల భూమి ఆయన కొనుగోలు చేసిన తెలుస్తోంది. అయితే తనతో పాటు శ్రీను వైట్ల ఆయన మేనకోడలతో కలిసి ఈ భూమి కొనుగోలు చేశారు. మొత్తం ₹1 కోటి మొదటగా చెల్లించారు. 11 ఎకరాలకు సంబంధించినటువంటి దానికి వికారాబాద్ జిల్లా ఉప్మూరు గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఈ భూమిని పూర్తిగా అగ్రిమెంట్ చేసుకున్నారు. అనంతరం రిజిస్ట్రేషన్ చేశారు. మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ భూమి విలువ 7 కోట్ల పైగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే 2019లో కొనుగోలు చేయగా అనంతరం కూడా ఈ భూమిని ఇంకా వేరే వ్యక్తులకు కూడా విక్రయించినట్టుగా కూడా తేలింది. దీంతో కోర్టు కేసు, కోర్టు వివాదాలు అనంతరం కూడా ఈ కోర్టు తీర్పు కూడా ఈ మోసపూరితంగా జరిగినటువంటి రిజిస్ట్రేషన్, అక్రమంగా జరిగిన సెకండ్ రిజిస్ట్రేషన్ అన్నట్టుగా కూడా చెప్పింది. సో దీంతో శ్రీను వైట్ల మోస ప్రయాణాన్ని గుర్తించాడు. ఆయనని మోసం చేసినటువంటి అంటే వ్యవసాయ భూమి తప్పుడు పత్రాలతో, నకిలీ పత్రాలతో విక్రయించినటువంటి వారిపైన హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశారు. సో శ్రీను వైట్ల ఫిర్యాదు మేరకు మొత్తం 10 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇక్కడ ల్యాండ్ బ్రోకర్లు ఉద్దేశపూర్వకంగానే ఫోర్జరీ డాక్యుమెంట్స్ వచ్చేసి శ్రీను వైట్లను మోసం చేసినట్లు కూడా తేలింది. దీంతో పలు సెక్షన్ల కింద సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడ ల్యాండ్ బ్రోకర్లు అయినటువంటి దాదాపు 10 మంది మధ్యవర్తులుగా శ్రీను వైట్లను ఈ భూమికి సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించారు. ఆ భూమి దగ్గరికి వెళ్ళి చూపించారు. అనంతరం దానిపైన ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి శ్రీను వైట్లకు విక్రయించినట్టుగా కూడా పోలీసుల విచారణలో తేలినట్టుగా కూడా తెలుస్తోంది. సో తదుపరి సిసిఎస్ పోలీసులు శ్రీను వైట్ల డైరెక్టర్ శ్రీను వైట్లను మోసం చేసిన వారిపైన తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సాగర్.